రాష్ట్రంలో గ్యాస్ తో పాటు పెట్రోల్ డీజిల్ తిప్పలు మొదలయ్యాయి. సిటీతో పాటు జిల్లాల్లో పెట్రోల్ బంకులకు వాహనాలు పోటెత్తాయి. నగరంలోని చాలా బంకులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ మేర క్యూ కట్టాయి. ఇందుకు ప్రధాన కారణంగా పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధమే అంటున్నారు నిపుణులు. ఇరాన్ అమెరికా వార్తో దేశంలో పెట్రోల్ కొరత వస్తుందనే భయంతో వాహనదారులు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో రాత్రి నుంచి సిటీలోని బంకుల దగ్గర భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. పెట్రోల్ డీజిల్ మళ్లీ దొరుకుతుందో లేదోననే భయంతో అవసరానికి మించి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. వాహనదారులు ఒక్కసారిగా బంకుల బాట పట్టడంతో సిటీలోని చాలా బంకుల్లో స్టాక్ లేదంటూ బోర్డులు పెడుతున్నారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టగా మరికొన్ని చోట్ల బంకులను క్లోజ్ చేశారు నిర్వాహకులు. రాష్ట్రంలో గ్యాస్ తో పాటు పెట్రోల్ డీజిల్ తిప్పలు మొదలయ్యాయి. సిటీతో పాటు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకులకు వాహనాలు పోటెత్తాయి. నగరంలోని చాలా బంకులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ మేర క్యూ కట్టాయి. ఇందుకు ప్రధాన కారణంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధమే అంటున్నారు నిపుణులు. ఇరాన్ అమెరికా వార్ దేశంలో పెట్రోల్ కొరత వస్తుందనే భయంతో వాహనదారులు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో రాత్రి నుంచి సిటీలోని బంకుల దగ్గర భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పెట్రోల్ డీజిల్ మళ్లీ దొరుకుతుందో లేదోననే భయంతో అవసరానికి మించి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. వాహనదారులు ఒక్కసారిగా బంకుల బాట పట్టడంతో సిటీలోని చాలా బంకుల్లో స్టాక్ లేదంటూ బోర్డులు పెడుతున్నారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టగా మరికొన్ని చోట్ల బంకులను క్లోజ్ చేశారు నిర్వాహకులు.